ఈ 30 ఏళ్ళ ఉద్యమం నిలబడడానికి, ఈ 30 ఏళ్ళ ఉద్యమం ముందుకు సాగడానికి, అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మాత్రం అమరులకు, ఉద్యమకారులకు, మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం ఇస్తున్నామనే విషయం కూడా తెలియజేస్తున్నాను. నమస్తే, నేను శ్రావణి జర్నలిస్ట్. గత 30 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో ఉన్న ఒక అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు, అనేక మంది వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు ఈ తీర్పుని స్వాగతిస్తూ ఉన్నారు. అదే ఎస్సీ వర్గీకరణ. అసలు ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి ఎందుకు వచ్చింది? దానివల్ల ఇప్పటివరకు జరిగిన అన్యాయం ఏంటి? సుప్రీంకోర్టు తీర్పుతో జరగాల్సిన న్యాయం ఏంటి? అసలు ఆ కులాల వర్గీకరణ అనేది ఎందుకు ఆ మాదిగ జాతి కోరుకున్నది? మందకృష్ణ మాదిగ దానికి ఎందుకంత తీవ్ర స్థాయిలో పోరాటం చేసి ఏకంగా ప్రధాని మోదీతో కలిసి ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇది జరగటం హర్షణీయమని ఆయన స్వాగతించాల్సిన అవసరం ఉంది. దీని వెనక అసలు ఆయన చేసిన కృషి ఏంటి? ఎందుకు ఇప్పుడు ఆ మాదిగ సామాజిక వర్గం అంతా కూడా అతన్ని ఒక హీరోలాగా చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఒకసారి ఈరోజు వీడియోలో వివరాలు చూద్దాం. ఎస్సీ వర్గీకరణ అనే అంశం గురించి తరచూ మనం అందరం వింటూనే ఉన్నాం. అలాంటి ఈ అంశంపై తాజాగా నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో ఒక సంచలన తీర్పు వెలువడించింది. ఎస్సీల వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే అవకాశం ఇస్తూ గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనలు, ప్రతివాదనలు అన్నీ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని వెలువడించింది. ఈ నేపథ్యంలోనే అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి? అసలు ఎందుకు ఇన్నేళ్ల పాటు సుప్రీంకోర్టులో వాదనలు, ప్రతివాదనలు జరిగాయి? దీనివల్ల ఎవరికి లాభం ఉంది? ఎవరికి ఇంతకాలం నష్టం జరిగింది? ఇకపై జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఈ వివరాలన్నీ ఒకసారి చూద్దాం. ఎస్సీ వర్గీకరణ ఈ ఉద్యమానికి 3 దశాబ్దాల చరిత్ర ఉంది. షెడ్యూల్ కులాలను ABCD గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్తో ఈ ఉద్యమం ప్రారంభమై ఏళ్ల తరబడి కొనసాగుతూనే వస్తోంది. ఈ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ ముందు ఉండి భుజాన వేసుకొని ముందుకు నడిపించారు. అతనే మాదిగ కులాలకు, ఉపకులాలకు ఒక నాయకుడిగా ముందుండి నడిపించారు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా దాదాపు 30 ఏళ్లుగా మాదిగలకు, మాదిగ సామాజిక వర్గాలకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందేనంటూ తన పోరాటం ఆపను అంటూ ముందుకు నడిచి చివరికి ఆయన విజయం సాధించినట్టుగా హర్షం కూడా వ్యక్తం చేశారు. చివరికి పోరాడి నేను విజయం సాధించాను, నా 30 ఏళ్ల చిరకాల స్వప్నం నాకు నెరవేరిన ఈ క్షణంలో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అంటూ అనేక పార్టీలకి, తనకి సహకరించిన అనేక మంది నాయకులకైనా థ్యాంక్స్ కూడా చెప్పడం చూసాం. అయితే హిందూ వ్యవస్థలో అనేక కులాలు ఉన్నాయి. ఆ కులాల్లోనే మళ్ళీ అనేక ఉపకులాలు, వాటిని సబ్ క్యాస్ట్లు అంటూ ఉంటాం. ఈ క్రమంలోనే ఈ ఉపకులాల్లోని కొందరికి ఇప్పటి వరకు కూడా తీవ్ర అన్యాయం జరిగిందని, జరుగుతుందని ఈ ఎస్సీ వర్గీకరణ కోరుకున్న వాళ్ళ వాదన. అలాంటి వాదనే ఎస్సీలో కూడా వినిపించింది. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ అనే ఉద్యమం పుట్టుకొచ్చింది. ఎస్సీలో 59 ఉపకులాలు ఉన్నాయి. మనందరికీ కూడా ఎస్సీలు అంటే ఐదర్ మాదిగా ఆర్ మాలా అని తెలుస్తాయి. కానీ 59 ఉపకులాలు ఉన్నమాట చాలా మందికి తెలియదు. ప్రధానంగా మాలా మాదిగా జనాభా ఎక్కువగా ఉంటుంది. అందరూ కూడా అదే ఎస్సీకి సంబంధించిన వాళ్ళే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అందరు ఆ 2 కేటగిరీస్లో కూడా సబ్ క్యాస్ట్లు చాలా ఉన్నాయి. ఆ మిగతా వాటితో పోలిస్తే మాదిగ జనాభా సంఖ్య అంటే మాల సబ్ క్యాస్ట్లతో చూస్తే మాదిగ జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మనకి జనాభా లెక్కల ద్వారా తెలుస్తూ ఉన్న విషయం. ఒకసారి 2011 లెక్కల ప్రకారం దేశంలోని ఎస్సీ జనాభా మొత్తం 1,38,78,078గా ఉంది. అయితే వీరిలో మాదిగలు 67,02,609 మంది ఉన్నట్లు మనకు లెక్కలు చెప్తున్నాయి. అలాగే జనాభా లెక్కల ప్రకారం మాలల సంఖ్య 55,70,244 మంది ఉన్నట్లు అధికారికంగా ఉన్న లెక్కలు. అయితే ఇవి చూస్తే మాదిగల సంఖ్య మాలల కన్నా దాదాపు
11.3 లక్షలు ఎక్కువగా ఉన్నట్లు మనకి సమాచారం ఉంది. ఇలా ఎస్సీ జనాభాలో మాదిగలు అధికంగా ఉండటం, అంటే 11 లక్షల పైచిలుకు మంది మాలల కంట మాదిగ సామాజిక వర్గ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. స్వాతంత్రం వచ్చినాటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగలకి అన్యాయం జరుగుతుందని అప్పట్లో కొందరు అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. 70% ఉన్న మాదిగలు 10% రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతూ ఉంటే 30% ఉన్న మాలలకి 90% రిజర్వేషన్ ఫలాలు, అలాగే అనేక విషయాల్లో వాళ్ళకి వెసులుబాట్లు అందుతున్నాయని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే మాదిగలు కూడా కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గ ప్రయోజనాల్ని సొంతం చేసుకుంటుందని మందకృష్ణ మాదిగ గొంతెత్తి అందరికంటే ముందే నినదించడం స్టార్ట్ చేశారు. ఇదే ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి నాంది వేసింది, పునాది వేసింది. అప్పటి నుంచే మందకృష్ణ మాదిగ ఈ ఉద్యమానికి పూనుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మందకృష్ణ మాదిగ 1994లో స్థాపించారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగలకి దక్కాల్సిన వాటా దక్కాల్సిందేనంటూ మాదిగలను చైతన్యపరిచారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులాల వర్గీకరణ డిమాండ్ వచ్చింది. బీసీల్లో ఉన్న ఏబిసిడి వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాలను ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15% ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలి అనే డిమాండ్ చేశారు మందకృష్ణ మాదిగ. అలాగే ఎస్సీ వర్గీకరణ చేసి అన్ని రకాలుగా నష్టపోతున్నారు, ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆయన ఈ అంశం అమలు కోసం 1972 నుంచి మొదలుకొని అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు, ఇంకా కొనసాగిస్తానంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన అనంతరం వర్గీకరణ తప్పనిసరని, ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఖచ్చితంగా అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6-1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో 3 దశాబ్దాల నిరీక్షణకి తెరపడినట్లయింది. సుప్రీంకోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే ఎస్సీ సామాజిక వర్గాల్లోని అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన అభిప్రాయాన్ని అనేక మంది మేధావులు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు, రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు ఏకీభవించారు. అయితే ఈ నిర్ణయంతో రాజకీయాల్లో కూడా పలు మార్పులు జరగబోవచ్చు, జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి ఈ మొత్తం అంశంపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి.